జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇందాకనే అప్డేట్ ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు అప్డేట్ వచ్చేసి మనకి వినాయకునికి సంబంధించిన చేతులని లేపుకుంటున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకే, మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు మొత్తం గోవా కట్టెల్ అనేది మన గోవా కట్టెల్ అనేది ఫిక్స్ చేసుకున్నారు. పైన చూసుకోవచ్చు, మనకి షెడ్కి సంబంధించింది అయితే మొత్తము ఈరోజు వర్క్ అనేది స్టార్ట్ చేశారు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. ఈరోజు కార్పెంటర్స్ అన్న వాళ్ళు 5 o'clock వచ్చారనమాట. సో ఈ రోజు నుంచి షెడ్కి సంబంధించింది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అండ్ షెడ్ సైడ్ కవర్స్ కూడా వేసేసుకుంటారు. ఓకేనా, మొత్తం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. మనకి వినాయకునికి సంబంధించిన చేతులు అయితే పైకి లేపుకొని పెట్టుకున్నారు అనమాట. ఓకే, సో వీడియో ఎండ్ వరకు చూసేసాను. సబ్స్క్రైబ్ చేసేసాను. కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేసి లైక్ చేసేసాను. సో గాయస్ చూసుకోవచ్చు, మనకి ఇంకొక ఫేస్ అనేది పైకి లేపుతున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా, సో బ్రేక్ అనేది అయిపోయింది. ఇక ఫేసెస్కి సంబంధించింది అయితే లాస్ట్ది ఒకటి మిలిగిపోయింది అనమాట. ఇది పైకి లేపిన తర్వాత మనకు చేతులకు సంబంధించింది అయితే లేపుతారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా, సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసేసండి. సో చేతులకు సంబంధించింది కూడా ఎలా లేపుతారో అదంతా డీటెయిలింగ్గా చూపిస్తాను. ఓకేనా, చూడండి, మొత్తం పైన అన్న వాళ్ళు కూడా రెడీ అయిపోయినారు. సో పైన 4 అన్న వాళ్ళు ఉన్నారు. 1 2 3 4 అన్న వాళ్ళు ఉన్నారు. 2 ఇక్కడ ఉన్నారు. ఓకే, ఇంకొక అన్న అటు సైడ్ ఉన్నాడు. ఇంకొక 2 అన్న వాళ్ళు అటు సైడ్ ఉన్నారు. మొత్తం పైన 5 ఉన్నారు. సారీ, 5 1 2 3 4 5 6 7 8. సో 8 మంది అన్న వాళ్ళు ఉన్నారు అనమాట. ఓకేనా, సో రామన్న అటు సైడ్ ఉన్నాడు అనమాట. అటు సైడ్ నుంచి లాగుతున్నాడు అనమాట. ఓకే, అక్కడ చూడండి ఎలా లేపుతున్నాడు చూడండి. సో మార్నింగ్ అప్డేట్లో మనకి వినాయకునికి సంబంధించిన ఫేసెస్, మిగతా ఫేసెస్ ఉన్నాయి కదా, ఆ ఫేసెస్ అనేది ఎలా లేపారో చూపించాను అనమాట. ఇప్పుడు లాస్ట్ ఫేస్ అనేది లేపుతున్నారు. సో ఈ ఫేస్ లేపిన తర్వాత మనకి వినాయకుని హ్యాండ్స్, సో అక్కడ ఉన్నాయో చేతులన్నీ లేపుకొని పెట్టుకుంటారు అనమాట. ఎందుకంటే మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు వచ్చేసారు. సో మెయిన్ ఏంటంటే మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు అందరూ వచ్చేసారు అనమాట. మన గోవా కట్టెలు అనేది కట్టుకుంటారు అనమాట. గోవా కట్టెలు కట్టుకున్న తర్వాత మనకు వినాయకుని ఫేసెస్ అనేది లేపడానికి రాదు. ఓకే, సో అందుకోసమే అన్నవాళ్ళు ఇప్పుడే మన ఫేసెస్ అనేది లేపుకొని పెట్టుకుంటున్నారు అనమాట. ఓకేనా, అవి చూడండి, అన్నవాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పుడు మొత్తం మన కట్టెలకు సంబంధించిన అన్ని ఇట్లా క్రాస్ కట్టుకుంటారు అనమాట. అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం అన్ని క్రాస్ అనేది కట్టుకుంటారు మన కార్పెంటర్స్ అన్నవాళ్ళు. సో ఈరోజు కార్పెంటర్స్ అన్నవాళ్ళు 4 o'clock వచ్చారనమాట. ఓకే, సో అదే కట్టెలు వెనకాల కనిపిస్తుందా, అవే కట్టెలు అనేది కట్టుకుంటారు అనమాట. ఓకేనా, సో మొత్తము అన్ని ఈ తాళ్ళకు సంబంధించినవి అన్నీ ఇలా రౌండ్ చేసి పెట్టుకుంటారు అనమాట. ఓకే, అగో అలా రౌండ్ చేసి పెట్టుకొని అన్నీ ప్రతి ఒక్కటి విడదీసి రౌండ్ చేసి పెట్టుకొని నీళ్ళలో ముంచి మనకి కర్రలకు సంబంధించింది అయితే మొత్తము కట్టుకుంటారు అనమాట. మొత్తం గోవా కట్టెలు. యాక్చువల్లీ నిన్న జావా కట్టెలు అనేసా, మొత్తం మర్చిపోయి నన్ను కామెంట్లో ఫుల్ వేసుకున్నారు. సో మర్చిపోయి అనేసా కాబట్టి నాకు తెలుసు, బట్ నాకు ఆ ఫ్లోలో అనేసా కాబట్టి గోవా కట్టెలు అనేది కట్టుకుంటారు అనమాట మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. ఓకే, మన ఫేస్కి సంబంధించింది అయితే పై హాఫ్ మన వినాయకుని టై వరకు వచ్చేసింది. ఓకే, సో లాస్ట్ ఫేస్ అనమాట. సో ఈ ఫేస్ అయిపోయిన తర్వాత మనకి చేతులు అనేది లేపుతారనమాట. సో అన్న వాళ్ళు ఇప్పుడే బ్రేక్ అనేది చేసుకున్నారు. సో ఇందాక చాలా కష్టపడ్డారు. ఇందాక చూశాను కదా, ఇందాక వీడియోలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఓకేనా, సో ఇంకొకటి వచ్చేసి మనకి వినాయకునికి సంబంధించిన బేస్మెంట్ అనేది ఎక్స్టెండ్ చేశారనమాట. ఓకే, అక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి, మొత్తం ఎక్స్టెండ్ చేసి పెట్టుకున్నారు. సో ఇందాక మన ఒక అన్న ఇది తీసేశారు అనమాట. సేమ్ ఇలా జాయింటింగ్ ఉండే దీనికి అడ్డం అవుతుందని ఇక్కడ తీసేసుకున్నారు. ఓకేనా, సో మెయిన్ స్టేజ్కి సంబంధించింది అయితే ఎక్స్టెండ్ అయిపోయింది. ఓకే, సో నిమజ్జనం టైంకి ఇది తీసేస్తారు అనమాట. ఈ బేస్మెంట్ అనేది తీసేస్తారు. ఓకేనా, సో ఈ యాంగ్లర్ ఉంది కదా మెయిన్ పోల్కి మన హుక్ అనేది వస్తుంది, అప్పుడు లేపుతారు మన వినాయకుని మెయిన్ స్టేజ్. ఓకే, మన మెయిన్ స్టేజ్కి సంబంధించింది ఎక్స్టెండ్ అయిపోయింది. సో ఇక్కడ వరకే లాస్ట్ ఉంటుంది. మళ్ళీ మట్టి వరకు వచ్చిన తర్వాత కొంచెము ఇక్కడ వరకు వస్తుంది అనమాట. ఓకే, సేమ్ అక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్. ఓకేనా, సో ఫైనల్లీ మనకి వినాయకునికి సంబంధించిన స్టేజ్ అయితే ఎక్స్టెండ్ అయింది. ఓకే, అండ్ మొత్తం మధ్యలో సీకులు అనేది వస్తుంది అనమాట. ఓకే, అక్కడ నుంచి ఇక్కడ వరకు సీకులు అనేది వస్తుంది. ఓకే, మన ఇక్కడ వరకు వచ్చింది చూడండి, ఫేస్కి సంబంధించింది పై వరకు తెచ్చుకున్నారు మన అన్న వాళ్ళు. ఓకేనా, సేమ్ ఇదే సీకులు అనేది వస్తాయి అనమాట. ఇది కనిపిస్తున్న సీకులు, ఇదే సీకులు లైన్గా అక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది అనమాట. ఓకేనా, సో గాయ్స్ చూసుకోవచ్చు, మనకి ఫైనలీ మన వినాయకుని ఫేసెస్ అనేది పైకి లేపుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫేస్, సెకండ్, థర్డ్, ఫోర్త్, మిడిల్ మెయిన్ ఫేస్ అనమాట. ఓకేనా, సైడ్ ఫేసెస్కి
ఇక్కడ అంత క్లియర్గా కనిపించట్లేదు. సో ముంగడు కూడా అక్కడికి వెళ్ళి చూపిస్తాను కిందికి వెళ్ళేసి, ఓకేనా. సో కింద మన సైడ్ ఫేసెస్కి సంబంధించిన మొత్తం తాడ్లు కట్టుకున్నారు. ఓకే, అగో చూడండి మొత్తం కనిపిస్తుందా తాడ్లు. సో తాడ్లు అనేది సుత్తిల తాడ్లు అనేది కట్టుకున్నారు మన అన్న వాళ్ళు, ఓకేనా అక్కడ. సో మొత్తం జస్ట్ ఫిక్స్ చేసుకున్నారు, అంటే పైన జస్ట్ ఫిక్స్ చేసుకున్నారు మొత్తం మన జావా కట్టలన్నీ, సారీ గోవా కట్టలన్నీ కట్టిన తర్వాత మన అన్న వాళ్ళు మొత్తము సైడ్ ఫేసెస్కి సంబంధించింది మొత్తం పూర్తిగా వెల్డింగ్ అనేది చేస్తారనమాట. సో ఈ ఫేసెస్ ఇటు రాదు, కొంచెం కిందికి వస్తాయి, ఆ ఫేస్ అనేది కొంచెం పైకి వస్తుంది. ఇటు 2 ఫేసెస్, అటు 2 ఫేసెస్ అనమాట, ఓకేనా. సో ఫైనలీ మన ఫేసెస్కి సంబంధించింది అయితే పైకి లేపుకున్నారు మన అన్న వాళ్ళు, ఓకేనా. సో గైస్ చూసుకోవచ్చు, మనకి వినాయకునికి సంబంధించిన మెయిన్ హ్యాండ్ అనేది పైకి లేపుతున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఇక్కడ నుంచి చూపిస్తాను ఒక్క నిమిషం, చూడండి. సో మెయిన్ వినాయకుడి చేతులు అనేది పైకి లేపుతున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు, ఓకేనా. సో ఇందాక పైన చూపించాను కదా, మన ఫేస్కి సంబంధించిన అన్ని పైన లేపుకున్నారు. ఓ ఇంత ఫాస్ట్గా లేపుతున్నారు చూడండి, బాబా బాబా బా. చూడండి అందరు అన్న వాళ్ళు పైన ఉన్నారు. ఇక పండన్న ఈయన ఉన్నాడు, పండన్న అందరినీ గైడ్ చేస్తున్నారు అనమాట, ఓకేనా. చాలా హల్కా ఉంటుంది, అంటే మన ఫేస్ అంతా బరువు అనేది ఉండదు, కొంచెం హల్కానే ఉంటుంది అనమాట. సో అన్న వాళ్ళు అందరు పైన వాళ్ళు ఉన్నారు, బాబా బాబా. సో పైకి వెళ్ళి చూపిస్తాను, చలో చలో. గాయస్ చూస్తారు కదా, మన అన్న వాళ్ళు చాలా క్రేజీ లేపుతున్నారు పైనుంచి మన వినాయకుని చేతి అనమాట, ఓకే. బాబా క్రేజీ కదా. సో ఫైనలీ ఒక చేతి అయితే పైకి వచ్చేసినాయి, మిగతా చేతులు కూడా అన్ని పైన తెచ్చి పెట్టుకుంటారు మన అన్న వాళ్ళు, ఓకేనా. ఇంకా మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు మనకి కట్టెలకు సంబంధించింది అయితే కింద తయారు చేసుకొని పెట్టుకుంటున్నారు అనమాట, మన గోవా కట్టెలు, ఓకేనా. చూడండి మెయిన్ చేతి అనమాట, ఓకే వినాయకుంది, ఓకేనా. కార్పెంటర్స్ అన్న వాళ్ళు కూడా ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళకి, ఓకేనా. అదో చూడండి. సో గాయస్ చూసుకోవచ్చు, ఇంకొక వినాయకుని చేతనని లేపుతున్నారు మన అన్న వాళ్ళు, చూడండి ఇగో కింద నుంచి పై వరకు లేపుతున్నారు, ఓకే. సో మన వినాయకుడిని ఎగ్జాక్ట్ మన పాదాల మన తై దగ్గర ఉన్నాము, ఎగ్జాక్ట్ చూసుకోవచ్చు మన వినాయకుడిని పుట్ట పాదాల దగ్గర ఉన్నాము, ఓకే. వినాయకుని ఫేసెస్ అనేది ఫిక్స్ చేసి పెట్టుకున్నారు, ఓకే. ఒక చూడండి లేపుతున్నారు చూడండి. ఓకే చూడండి కింద నుంచి ఆల్రెడీ ఒక చేతి అనేది ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నారు అన్న వాళ్ళు. ఇక్కడ ఆల్రెడీ తాళ్ళతో కట్టుకున్నారు, మొత్తం ఇలా లైన్గా తాళ్ళతో కట్టుకుంటూ వస్తారనమాట, ఓకేనా. మొత్తం కింద నుంచి పై వరకు, ఓకే. రెండు చూడండి ఎలా లేపుతారు చూడండి. ఏ నుంచి చూపిస్తాయి అని ఎలా లేపుతారు చూడండి. ఎలా ఆడుతాడు. చూసుకోవచ్చు మనకి వినాయకునికి సంబంధించిన ఇక్కడ కూడా మనం మెయిన్ హ్యాండ్కి సంబంధించింది అయితే పైకి లేపుతున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు, ఓకే. చూడు ఎలా కట్టుకుంటున్నారు చూడండి, అక్కడ నుంచి అక్కడ వరకు కట్టుకొని మన పైన మొత్తం బాయ్స్ అనేది ఉంటారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. సో పైకి అనేది తీసుకెళ్తారు అనమాట, ఓకే. సో ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి మనకి వినాయకుడికి సంబంధించిన 5 చేతులు అనేది పైకి లేపుకొని పెట్టుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు, ఓకేనా. సో పైన కనిపిస్తుందా, అండ్ చేతులకు సంబంధించింది కూడా చేసేస్తుంది, ఓకే. ఇక్కడ వచ్చేసి కట్టుకొని ఒక పైన కనిపిస్తుందా ఆ రోప్ తోడు అనేది పెట్టుకుంటారు, ఓకేనా. ఆల్రెడీ ఇంకా 2 చేతులు అనేది పెట్టుకున్నారు, ఇప్పుడు ఇంకొక చేతి అనేది పైకి లేపి పెట్టుకుంటారు అనమాట ఇంకా, ఓకే. ఆడ ఇంకా లాస్ట్ ఇంకా 2 చేతులు అనేది ఉన్నాయి, ఓకే. సో మొత్తం చేతులు లేపుకున్న తర్వాత మనకు వినాయకునికి సంబంధించిన మన తొండం భాగమైన అన్నీ తయారు చేసుకుంటారంట మన వెల్డర్స్ అన్న వాళ్ళు, ఓకే. మన అన్ని గోవా కట్టలు అనేది రెడీ చేసుకొని పెట్టుకుంటారు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు.
అక్కడ ఉన్నాయా అన్ని కట్టెలు అనేది తీసుకొని ఇక్కడ పెట్టుకుంటారు అనమాట. ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి మొత్తం ఈడ అలా ఎలా ఉందో సేమ్ అలా కట్టుకుంటారు అనమాట. ఓకేనా, అది చూడండి మొత్తం బాయ్స్ అక్కడ ఎలా ఉన్నారు చూడండి. సో అది లాక్కుంటారు, అది అక్క నుంచి కట్టుకున్న రోపు కనిపిస్తుందా. సో అక్క నుంచి కింది వరకు రోప్ అనేది కట్టుకొని లేపుతున్నారు మన హ్యాండ్కి సంబంధించింది. ఓకేనా, సో చూసారా గైస్, ఇది మనకి వినాయకునికి సంబంధించిన అప్డేట్. ఓకే, మన అక్కడ చూడండి మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు ఇంకా మన వెల్డర్స్ అన్న వాళ్ళు కింద లాస్ట్ చేతికి సంబంధించింది అయితే లేపుకొని పెట్టుకుంటారు అనమాట. సో అక్కడ అది కనిపిస్తుందా. సో అక్కడ ఎలా పెట్టుకున్నారో ఇక్కడ కూడా అలానే పెట్టుకుంటారు అనమాట. ఓకేనా, అక్కడ మొత్తం 5 చేతులు అనేది జస్ట్ తాళ్ళతో కట్టుకొని పెట్టుకున్నారు అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ అలానే. సో లాస్ట్ చేతికి సంబంధించింది అయితే లేపుకొని పెట్టుకుంటున్నారు. ఓకే, సో ఇది ఇవాల్టి అప్డేట్. రేపటి అప్డేట్ కలుసుకుందాము. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేసాను గాయ్స్. సో రేపటి అప్డేట్లో కలుసుకుందాము. జై శ్రీ గణేష.